అసలు ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్పవాడు ఎవరూ లేరు. మానవ జీవితమే చాలా విలువైనది, ప్రశస్తమైనది, అపురూపమైనదని ఎవడు మానవ జీవితాన్ని గూర్చి చెప్పిన వ్రాయబడిన ఏ ఒక్క పాఠం ఉందంటారు చెప్పండి? పుస్తకాలలో గాని, ఎవడు పాఠశాలలో గాని, కళాశాలలో గాని లేదు. అందుకే కదా పిల్లలు ఈ రోజు కళాశాలలో ఎవరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే లేదా 10th రిజల్ట్స్ రాగానే ఎందుకు వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు? మనకి ఏమర్థమైందో తెలుసా? నా జీవితం కంటే, నా బ్రతుకు కంటే కూడా నేను చదువుకున్న ఈ చదువే గొప్పది. గొప్పదైన ఈ చదువులో నేను ఇక ఫెయిల్ అయిపోయినప్పుడు నా బ్రతుకెందుకు అనుకున్నారు. అలానే నేర్పించారు ఆ పాఠశాలలో, అలా నేర్పించారు ఆ కాలేజీల్లో. ఆఖరికి కన్నవారు కూడా, ఒరేయ్ నువ్వు పుట్టింది చదువుకోవటానికిరా, నువ్వు పుట్టింది ఒక ఇంజనీర్ అవ్వటానికిరా, నువ్వు పుట్టింది ఒక డాక్టర్ అవ్వటానికిరా, నువ్వు పుట్టింది ర్యాంక్ సంపాదించడానికిరా అని వాడికి 24 గంటలు వాడికి అదే ఫీడింగ్ ఇచ్చి 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 వాడిని అలా వదిలేశారు. రిజల్ట్స్ వస్తున్నాయనంటే అదంతా కూడా రిమైండ్ చేసుకుంటున్నాడు. అమ్మో అమ్మ ఇదే మాట అన్నది, నాన్న ఇదే మాట, కాలేజీలో ఇదే మాట, స్నేహితులు ఇదే మాట, అందరూ చదువు అన్నారు, అందరూ ర్యాంక్ అన్నారు, అందరూ మార్కులు అన్నారు. ఈ మార్కులు, ఈ ర్యాంకు, ఈ చదువు ఒకవేళ నాకు అందకపోతే జీవితం ఎందుకు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, విషయం గుర్తుంచుకోండి, మన పిల్లల కన్నా వారు చదువుతున్న చదువు గొప్పది కాదు.